రియల్ ఎస్టేట్ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు స్వర్గసీమలో ప్లాట్ కొంటే వీకెండ్ హోమ్ ఫ్రీ. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరిన్ని విషయాలు మనతో చర్చించడానికి స్వర్గసీమ ఎండి చంద్ర చంద్రశేఖర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. చాలా రోజులు అవుతుంది ఇట్లా లైవ్ షోలకు వచ్చి. మేము యాడ్స్ లో రెగ్యులర్ చూస్తున్నాం కానీ చాలా రోజులు అవుతుంది. అవును మేడం. రైట్, ఇప్పుడే చెప్పాము ప్లాట్ కొంటే వీకెండ్ హోమ్ ఫ్రీ అని. అది వీకెండ్ హోమ్ అంటే ఏంటి సార్? అంటే యాక్చువల్గా సెలవు దినాల్లో వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళడానికి అనుకూలంగా ఉండే ఇంటిని వీకెండ్ హోమ్ అంటారు. అంటే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే వీకెండ్స్లోనే వెళ్ళాలా, మిగతా రోజుల్లో వెళ్ళకూడదని ఉంటుంది. అలా ఏం లేదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అలాగే పర్మనెంట్గా ఉండాలన్నా ఉండొచ్చు. సాధారణంగా వీకెండ్ హోమ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే వర్కింగ్ పీపుల్ తమకి సిటీలో ఉంటారు, వాళ్ళకి ఆ వీకెండ్స్లో సెలవులు ఎప్పుడైతే వస్తాయో ఆ సెలవులు వెళ్ళినప్పుడు కొంచెం నగరానికి దూరంగా ప్రకృతికి మధ్యలో కొన్ని చెట్ల మధ్యలో కొంచెం ఆహ్లాదకరంగా ఫ్యామిలీతో గడపడానికి అనుకూలంగా ఉండేది, లేదా ఫ్రెండ్స్తో వెళ్ళి గడపడానికి అనుకూలంగా ఉండేది వీకెండ్ హోమ్ అనమాట. ఇప్పుడు మేము మా స్వర్గసీమ వెంచర్లు అన్నింటిలో కూడా ప్లాట్ కొంటే వీకెండ్ హోమ్ ఫ్రీగా ఇస్తున్నాం. నాకు తెలిసి హైదరాబాద్లో కాదు ఇంకెక్కడ కూడా అట్లా ప్లాట్ కొంటే వీకెండ్ హోమ్ ఫ్రీగా ఇచ్చే పద్ధతి లేదు. మేము దానికి శ్రీకారం చుట్టాం. రైట్, ఎస్. నేచర్ ని ఇష్టపడే వాళ్ళు మీరు చెప్పినట్లు కొంచెం సిటీకి దూరంగా ఉండే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. సో అసలు ఈ వీకెండ్ హోమ్ వల్ల యూసేజ్ ఏంటి అంటారు? వీకెండ్ హోమ్ వల్ల యూజ్ ఏంటంటే అండి, ఇప్పుడు వర్క్ ప్లేస్కి దగ్గరగా ఉండాల్సి వస్తుంది ఫ్యామిలీ తోటి. అయితే సెలవులు వచ్చినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆట విడుపుగా ఎక్కడికైనా వెళదామంటే తమకంటూ సొంత ప్రదేశం ఉంటే ఆ ప్రైవసీ వేరు. ఇప్పుడు లేదా హోటల్కో లేకపోతే రిసార్ట్కో, అంటే మేము మా వెంచర్స్లో కూడా రిసార్ట్స్ ఉంటాయి. అలా వెళ్ళిన దానికన్నా మాకంటూ ప్రైవేట్ స్పేస్ కావాలి, మేమంటూ వెళ్ళి మా మొక్కలు మా సొంతం అనుకునేది నగర జీవనంలో సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు మేమేం చేసామంటే ఈ వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ మా వెంచర్స్లో తీసుకొచ్చాం. మా వెంచర్లో వీకెండ్ హోమ్ అనేది ప్లాట్ కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కట్టిస్తున్నాం. ఈ వీకెండ్ హోమ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ప్రధానంగా చాలామందికి సిటీలో నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, డెస్టినేషన్ అంటే అంటే నెలంతా కూడా వర్క్ చేస్తారు, వారం అంతా వర్క్ చేస్తారు. ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్దామంటే ఏదైనా బయట రిసార్ట్లకు మరోదానికి వెళ్దామంటే అక్కడ ఉండే అసౌకర్యాలు లేకపోతే అక్కడ ఉండే ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి కామన్ బాత్రూమ్లు ఇష్టం ఉండదు. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. వీళ్ళకంటూ సొంతగా ఇల్లు కట్టించుకునే అంత డబ్బులు పెట్టి లేకపోతే అంత టైము అది అంతా ఉండదన్నమాట. వాళ్ళకి అనుకూలంగా ఉండటం కోసం మేము ఇప్పుడు మా దగ్గర ప్లాట్ కొంటే మేము వీకెండ్ హోమ్ కట్టించిస్తున్నాం ఫ్రీగా. కాబట్టి ఏంటంటే ఆట విడుపుగా వారానికి ఒకసారి బయటకు వెళ్ళాలంటే ఇది చాలా సులువుగా ఉంటుంది. లేదు ఒక్కొక్కసారి వచ్చేటప్పటికి ఇప్పుడు ఎక్కడైనా కానీ వైఫై ఇవన్నీ కూడా కనెక్షన్స్ ఈ 4Gలు 5Gలు వచ్చాయి కాబట్టి వీళ్ళు అక్కడే ఉండి వర్క్ కూడా చేసుకోవచ్చు. ప్లాట్ కొనుక్కున్న వాళ్ళందరికీ ఈ వీకెండ్ హోమ్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం అండి. అంటే ప్లాట్ కొంటే వీకెండ్ ఫ్రీ అన్నారు, అంటే ఏ ప్లాట్ కొన్నా ఈ వీకెండ్ హోమ్ ఇస్తారా? ఏ ప్లాట్ కొన్నా వీకెండ్ హోమ్ ఫ్రీగా ఇస్తాం. దీనికి రీజన్ ఉందండి, చాలా మందికి సందేహం కలుగుతుంది. ప్లాట్ కొంటే ఇల్లు ఇవ్వడం ఏంటి అనే ఆలోచన కలగవచ్చు. దీన్ని పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే మా వెంచర్లు, అంటే మేము 3 వెంచర్స్ వేసాం, పెద్ద పెద్ద వెంచర్లు. ఈ 3 వెంచర్లో కూడా లిమిటెడ్ ఇన్వెంటరీ ఉంది, అంటే ఇక మిగిలింది లిమిటెడ్ ప్లాట్స్ అనమాట. నేను చేసిన పద్ధతి ఏంటంటే వెంచర్లు చాలా అద్భుతంగా డెవలప్ చేయటం, అంటే డ్రైనేజ్ సిస్టము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్లు ఇవన్నీ కూడా అద్భుతంగా చేసాం. పార్కులు డెవలప్ చేసాం, అలాగే రిసార్ట్స్ కట్టాము, గెస్ట్ హౌస్ కట్టాము, ఇవన్నీ కట్టాము. ఇవన్నీ కట్టిన తర్వాత వెంచర్ ఎండ్లోకి వచ్చినాయి, అంటే అన్ని చోట్ల ఒక చోట వచ్చి 20 ప్లాట్లు అలా ఉన్నాయన్నమాట. ఈ ప్లాట్లు కూడా అమ్మి నేను బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే మేము మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఎవరైనా వచ్చి ఇల్లు కట్టుకుంటారని ఎదురు చూస్తూ ఉండాలి. పైగా మేము ఇంకా శ్రీగంధం చెట్లు ఇలాంటివి వేసాము. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎవరు అనుభవించకుండా వేస్ట్ కావద్దనే ఉద్దేశంతో ఏంటంటే మా దగ్గర మిగిలిపోయిన ప్లాట్లు, అంటే మంచి ప్లాట్లే ఉన్నాయి. ఇప్పుడు మనకి మంచి ప్లాట్లు ఎందుకు వచ్చాయంటే మార్ట్గేజ్ రిలీజ్ అయిన ప్లాట్లు, ఇలాంటి కొన్ని మంచి ప్లాట్లు వచ్చాయి. ఈ మంచి ప్లాట్లు అలాగే మేము డైరెక్టర్స్ ఉంచుకున్న ప్లాట్లు ఇలాంటి అన్నింటినీ కూడా సేల్కి పెట్టి వీటిలో కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చే పద్ధతి పెట్టాం. కన్స్ట్రక్షన్ ఇదంతా ఫ్రీగానే ఇస్తున్నాం. దీనివల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇంత అద్భుతంగా డెవలప్ చేసిన వెంచర్స్లో కొన్ని ఇల్లు కట్టి ఇవ్వడం వల్ల దాన్ని ఆకర్షితులే కొంతమంది ఇంకా ఇల్లు కట్టుకుంటారు, కాలనీలు బాగా డెవలప్ అవుతాయి. అలాగే కస్టమర్స్ కూడా ఏంటంటే మా వెంచర్స్లో ధరలు ఎప్పటికీ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి, ఒక మంచి వాతావరణం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ ఈ చివరిలో ఉన్న ప్లాట్లకి తీసుకొచ్చాం అనమాట. ఈ వీక్ అంతా కష్టపడి వీకెండ్ రిసార్ట్ కు ఎక్కడికో వెళ్తూ ఉంటారు. అట్లా కాకుండా ఒక మంచి ఐడియాతో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు, వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ అని. అసలు మీకు ఇది ఎలా వచ్చింది సార్ ఈ ఐడియా అనేది?
అంటే సాధారణంగా చూస్తుంటాం కదండి, ఎవరైనా కానీ ఫ్యామిలీస్ వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్దాం అని అనుకుంటుంటారు. బయటికి వెళ్ళి ఏదో రిసార్ట్లో డబ్బు గురించి కాదు కానీ బయటికి వెళ్ళి ఏదైనా రిసార్ట్లోనో హోటల్లోనో ఉండాలంటే అంత సౌకర్యంగా ఫీల్ అవ్వరు చాలామంది, ఆ ప్రైవసీ భంగంగా అనుకుంటారు. అదే కనుక తమకంటూ సొంత తోట ఉందనుకోండి, సొంత ఇల్లు ఉందనుకోండి, వెళ్ళడం బాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనమే ఉన్నాం, ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళు పిలిచారనుకోండి, ఒకసారి 2 సార్లు వెళ్తాం, మళ్ళీ 3వ సారి వెళ్ళాలంటే కొంచెం మొహాటంగా ఉంటుంది. అదే మనకంటూ ఒకటి ఉందనుకోండి, తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఇది ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి రిసార్ట్ అంటే వీకెండ్ హోమ్ అనేది. పైగా మా దగ్గర ఏంటంటే రిసార్ట్ కూడా ఉంది. ఈ వెంచర్స్లో 2 వెంచర్స్లో సిర్లసీమ 2 సుకేతనాలో రిసార్ట్ ఫెసిలిటీ, కాటేజెస్ కూడా ఉన్నాయి. అయితే అక్కడ వచ్చి ఉండొచ్చు, అయితే లిమిటెడ్ మెంబర్స్కే ఒక్కసారి ఇవ్వగలుగుతాం. అక్కడ తీసుకున్న వాళ్ళందరికీ ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడున్న ఆప్షన్లో ఏంటంటే మేము కొత్తగా ప్లాట్ కొనుక్కునే వాళ్ళందరికీ ఈ వీకెండ్ హోమ్ అనేది మేము కట్టించిస్తున్నాం. దాంతోపాటు వెంచర్లో కొంతమంది తమ సొంత ప్లాట్లలో కూడా ఈ వీకెండ్ హోమ్స్ స్టార్ట్ చేశారు. అది విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. కస్టమర్స్ పాత వాళ్ళు కొత్త వాళ్ళకు కూడా ఇలా ఏర్పాటు చేయటం వల్ల, అంటే నేను ఇట్లా మీరు చాలా మంది చూసుంటారు, మేము డాక్యుమెంటరీలో కానీ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ మా వెంచర్లు చాలా చాలా బాగుంటాయి, అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. లోపలికి వచ్చి చూస్తే స్వర్గసీమ అని పేరు పెట్టుకున్నందుకు ఆ స్థాయిలో ఉంటాయి. అంతవరకు నేను చక్కగా చెప్పగలుగుతాను గర్వంగా. అందుకని ఏంటంటే అంత మంచి ఆంబియన్స్, చుట్టూ సెక్యూరిటీ, ఇలాంటి చోట ఈ వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ అనేది బాగా నప్పుతుంది. ఇది లేకపోతే ఏమవుతుందంటే సెక్యూరిటీ లేని చోట అయితే నప్పదు అనమాట ఇట్లా చేయాలంటే. దీనికి బాగా సెట్ అవుతుంది. మా వెంచర్స్ అన్నీ కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీతో ఉంటాయి కాబట్టి మా దగ్గర బాగా సూట్ అవుతాయి కాబట్టి నేను ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చానండి. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. ప్లీజ్ అండి. హలో ధర్మరాజు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, నమస్తే ధర్మరాజు గారు. నమస్తే సార్. సార్ ఇది రీసేల్ కోసం పెట్టుబడి పెట్టచ్చు సార్, ఎన్ని సంవత్సరాల తర్వాత అమ్మొచ్చు? అయ్యో తప్పకుండా అండి. మీరు అంటే సాధారణంగా రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు బయట వాళ్ళు కూడా ₹3 వడ్డీకి ₹5 వడ్డీ తీసుకొచ్చి పెట్టి దాన్ని రీసేల్ చేసి లాభ పొందే ఉద్దేశం ఉంటే పెట్టకూడదండి. మనం ఒక స్థిరంగా మనకు ఒక మంచి ప్రాపర్టీ కావాలి, మనం ఒక 3 నుంచి 5 సంవత్సరాలు వెయిట్ చేయగలుగుతాం అనుకుంటే ఖచ్చితంగా రీసేల్ కోసం పెట్టుబడి పెట్టచ్చు. మా వెంచర్లో అయితే ప్రతి సంవత్సరానికి కనీసం 10% చొప్పున అధికంగా చేసి ఇచ్చే పద్ధతి ఉంది. అయితే మేము దాన్ని అంటే ఇప్పటిదాకా మా దగ్గర పెట్టుబడి పెట్టిన కస్టమర్స్ అందరూ కూడా అలాగే ఇస్తూ వచ్చాం. 10 to 15%, 20% వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి రీజనబుల్గా. ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి వరకు పెట్టేటట్టయితే మనం రిటర్న్స్ బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రైట్, మనం వీకెండ్ హోమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫ్యామిలీ వస్తే కనుక అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. పిల్లలు ఫ్యామిలీ వస్తే కనుక సో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్? మీరు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి? అంటే వెంచర్లో వచ్చేటప్పటికి రిసార్ట్ ఉందండి. రిసార్ట్ అక్కడ అన్ని గేమ్స్ అన్నీ ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు ఆడుకోవడానికి. అలాగే కామన్ ఏరియా, ఫుడ్ కోర్టు ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ఉన్నాయి కూడా. అయితే మేము ఇచ్చే ఫెసిలిటీ అంటే ఇప్పుడు మామూలుగా మనకు ఒక అపార్ట్మెంట్లో స్టూడియో ఫ్లాట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఓన్లీ వీళ్ళు ఫర్నిచర్ తెచ్చుకుంటే ఇక వాళ్ళు అందులో ఉండిపోవచ్చు అనమాట. అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానివ్వండి, ప్లంబింగ్ సిస్టమ్స్ కానివ్వండి, చుట్టూ కాంపౌండ్ వాల్ కానివ్వండి, అలాగే దీన్ని కొంచెం హైట్లో కట్టడం వల్ల కొంచెం వ్యూ ఉంటుంది. అన్నీ అంటే అన్నీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ ఉంటాయి లోపల. వాళ్ళు కేవలం ఫర్నిచర్ తెచ్చేసుకుంటే సరిపోతుంది. మనకి అపార్ట్మెంట్ కొనుక్కుంటే బయట ఎన్ని విధాలుగా అయితే కంప్లీట్గా తయారు చేసేస్తారో అన్ని విధాలుగా కంప్లీట్గా తయారు చేసిందనమాట. ఇది మీకు ఈ వీకెండ్ హోమ్ అంటే మీరు చూస్తే అక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఓన్లీ ఆ బయట ఈ కంటైనర్ హోమ్ లాగా అనిపిస్తుంది. అది నిజానికి కంటైనర్ హోమ్ కాదు. కంటైనర్ హోమ్ అనేది అందులో పార్ట్ మాత్రమే. కింద చాలా ఉంటుంది, కింద ప్లాట్ఫామ్, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, మొక్కలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మేము మెయింటైన్ చేస్తాం. ఇవి ఒకసారి వచ్చి చూసిన వాళ్ళకి దాని లోపలికి వచ్చి చూసి బయట చూస్తే అసలు అదొక అద్భుతంగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది. నేను అందరినీ కూడా ప్రేక్షకుల్ని చూసే వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాను. ఈ వీకెండ్ హోమ్ కోసం రండి. మా దగ్గర ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. కేవలం 7,900 per square yard బేస్ ప్రైస్ మీద ఇది ప్లాట్లు దొరుకుతున్నాయి. ఇంత తక్కువ ధరలో DTCP రెరా అప్రూవ్డ్ ప్లాట్లు, వాటిల్లో ఆల్మోస్ట్ 100% కంప్లీట్ అయిన వెంచరు. అందులో మనం ఇప్పుడు ఈ వీకెండ్ హోమ్ రెడీగా ఉండి దీనిలో కొనుక్కోవడం అనేది నాకు తెలిసి చాలా అంటే చాలా అవకాశం అని చెప్తున్నాను. కాబట్టి ఒకసారి అందరు రమ్మని నేను కోరుకుంటున్నాను. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. ప్లీజ్ అండి. రైట్, భగవాన్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. చంద్రశేఖర్ గారు, మేము రాజు నుంచి మాట్లాడుతున్నాం. సార్ నమస్తే అండి. సార్ అదే మీ అడ్వర్టైజ్మెంట్ చూస్తూ మాట్లాడుతున్నాను. ఇది ప్లాట్ కాస్ట్ ఎంత పడుతుందండి, ఏమిటి, వీకెండ్ లో ఫ్రీ ఏదో ఒకటి చెప్పారు. అవునండి, అది పరిస్థితులు చెప్తారని చెప్పి ఒకసారి ఇది మాట్లాడదాం.
20 lakhs నుంచి 30 lakhs, 20 lakhs మినిమం 22 lakhs నుంచి ఉన్నాయండి. 30 lakhs, Okay, sir. 40 lakhs అట్లా పెద్ద ప్లాట్లే ఉన్నాయి. 350 గజాల పైన ఉన్నాయి అన్నమాట. కొన్ని ప్లాట్లు అంటే 1 or 2 ప్లాట్లు 20 lakhs రేంజ్లో ఉన్నాయి. 30 lakhs మోర్ దాన్ 30 lakhs రేంజ్లో ఉన్నాయి. అంటే నేను డైరెక్ట్గా ప్లాట్ కాస్ట్ చెప్తున్నాను. గజానికి వచ్చేటప్పటికి 7,900 అండి. కార్నర్ ప్లాట్స్ ఈస్ట్ ఫేస్ కొంచెం అదనంగా ఉంటుంది. మీరు స్క్రీన్ మీద కనిపించే నంబర్లకి చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఈజీగా చెప్తారండి. అంటే మీకు ఏం సూట్ అవుతుంది, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పగలుగుతారండి. రైట్, మరో కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. Please. హలో భాషా గారు, మీ డౌట్ ఏంటో అడగండి. స్వర్గసీమ ఎండి చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఓకే అమ్మా. ఓకే మాట్లాడండి. భాషా గారు నమస్తే అండి. సార్, నమస్తే సార్. సార్ సార్, ఇప్పుడు మనకి ఏ జిల్లా వస్తుంది సార్? అది హైదరాబాద్. ఇది రంగారెడ్డి జిల్లా కింద వస్తుందండి. అంటే మా 2 వెంచర్లు, ఒకటి రంగారెడ్డి జిల్లా కింద, 2 వెంచర్లు రంగారెడ్డి జిల్లా, ఒక వెంచర్ వచ్చేటప్పటికి మహబూబ్ నగర్ జిల్లా కింద వస్తాయండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్పేది ఏ జిల్లా సార్? అంటే మా 3 వెంచర్స్ లో ఉన్నాయండి ప్లాట్లు. మీకు మా వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు, మీరు ఏది అనుకూలంగా ఉంటే అందులో తీసుకోవచ్చు అండి. ఇప్పుడు మీకు రీజనల్ రింగ్ రోడ్ తగులుతుంది సార్ మీ వెంచర్కి? సార్ అర్థం కాలేదు సార్ మీరు చెప్పింది. రీజనల్ రింగ్ రోడ్ తగులుతుంది సార్ ఇప్పుడు కొత్తగా? అవునండి, అవునండి, మా 3 వెంచర్లకు కూడా రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగానే ఉంటాయండి. అంటే ఎంత దూరం డిస్టెన్స్ అంటే ఉంటుంది? షాద్ నగర్ నుంచి వచ్చేటప్పటికి మా వెంచర్, ఒక వెంచర్ వచ్చేటప్పటికి 10 కిలోమీటర్లు అండి. మిగతా 22 కిలోమీటర్లు ఉంటాయండి. ఏమైందంటే ఇది రీజనల్ రింగ్ రోడ్ అనేది వంపుగా వెళ్తుంది కాబట్టి 3 వెంచర్లకు కూడా సమీపంగానే వెళ్తుంది. అక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఫిక్స్ చేయలేదండి. ఫిక్స్ చేయలేదు కాబట్టి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలీదు. ఒక 5-6 కిలోమీటర్లు 2 వెంచర్లు, ఒక వెంచర్ 2 kilometers 1.5 kilometer డిస్టెన్స్ లో వెళ్తుందని మేము అంచనా వేస్తున్నాం. Please. సుధాకర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ గారు ఉన్నారు. హలో సార్, నమస్కారం అండి సుధాకర్ గారు. నమస్కారం అండి చంద్రశేఖర్ గారు. సార్ ఇప్పుడు ఒకసారి మీరు టీవీ చూడకుండా నేరుగా సార్ తో మాట్లాడరా? మాట్లాడండి చంద్రశేఖర్ గారు. సార్, ఇప్పుడు మీరు ఈ ప్లాట్స్ వేసి చాలా కాలం నుంచి మీ యాడ్ చూస్తున్నానండి. ఓకేనండి, బాగున్నాయి. మీ ఐడియా కూడా బాగుంది, అంత చక్కగా ఉంది. ఒక చిన్న సజెషన్ ఇద్దామని నేను ఫోన్ చేశానండి మీకు. ప్లీజ్ అండి చెప్పండి. ప్లీజ్ డోంట్ మైండ్. సార్, సజెషన్ అంటే ఇప్పుడు మీరు నాకు సజెషన్ ఇవ్వదలుచుకుంటే నా నంబర్ ఫోన్ చేయండి. ఏమండి? నా నంబర్ ఫోన్ చేయండి సార్. కింద నంబర్ లో ఫోన్ చేసి చెప్పండి సార్, ఈజీగా ఉంటుంది. అంటే ఏం లేదు, 10 మందికి ఉపయోగపడేదైతే ఇందులో మాట్లాడదాం. రైట్, మరో కాల్ మాట్లాడదాం సార్. వెంకటస్వామి లైన్ లో ఉన్నారు. వెంకటస్వామి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే అండి. సార్, అది మీ దాంట్లో 800 గజాల నుంచి స్టార్టింగ్ అండి మినిమం? ప్రస్తుతం అయితే 350 గజాల నుంచి ఉన్నాయండి. 350 గజము. గజం ఎంత ఉంది? 7,900 అండి. 7,900 per square yard. ఓకే, కంపల్సరీ 350 గజం, తక్కువ లేదు ఇంకా సార్. అంటే మీరు ఒకసారి నంబర్లు ఫోన్ చేయండి, అవైలబిలిటీ ఏంటి, మరి నెక్స్ట్ ఏదైనా వచ్చేది ఉందో చెప్తారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. రైట్ సార్, హైదరాబాద్ లో ఇన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉండగా మీ దగ్గర ఎందుకు పర్చేజ్ చేయాలి, మీ దగ్గర ఎందుకు పెట్టుబడి పెట్టాలి, అంటే కస్టమర్స్ కి ఏం యూసేజ్ ఉందంటే ఏం చెప్తారు? ఏం లేదండి, నేను నాకున్న అనుభవంతో నేను సంవత్సరానికి ఒక వెంచర్ కన్నా ఎక్కువ వేయకుండా ఆ వెంచర్లో ఒక వెంచర్ వేసామంటే అది అద్భుతంగా డెవలప్ చేసి పూర్తి డెవలప్మెంట్స్ చేసిన తర్వాతే మరో వెంచర్కి వెళ్ళే పద్ధతిలో ఉన్నాను. మీరు చాలా మందికి తెలుసు మా వెంచర్లు ఎంత అద్భుతంగా ఉంటాయో. నేను చాలా బాధ్యతగా ధర తక్కువ పెట్టి అద్భుతంగా డెవలప్ చేసి ప్లాట్లు అమ్ముతాను. దాని కారణంగానే ఇప్పుడు ఈ స్కీమ్ కూడా తీసుకొచ్చాం. వాస్తవంగా ప్లాట్ల కింద నేను ఇవి కూడా అమ్మేసి వెళ్ళిపోవచ్చు, కానీ ప్లాట్ల కింద అమ్మకుండా ఇట్లా వీకెండ్ హోమ్ కట్టించడానికి కారణం కూడా ఇందులో మిగిలిన ప్లాట్లు అమ్మడం అనేదే కాకుండా కస్టమర్స్కి అక్కడ ఆల్రెడీ ముందు పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ కూడా కొన్ని ఇళ్ళు కనుక అయితే వెంచర్ కళకళలాడుతూ ఉంటుందని బాధ్యత తీసుకున్నాం అనమాట. కాబట్టి మా వెంచర్ని నేను ఒకటే చెప్తాను, ఏ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా ఒకసారి విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోమని. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వెంచర్లు చూడండి, మీరు చూడకుండా పెట్టుబడి పెట్టద్దు. తప్పనిసరిగా మా వెంచరు ఇంకో 4-5 వెంచర్లు చూసి మీకు చాలా బాగా అనిపించి కనీసం 30-40% రేట్ తక్కువకి ఇస్తున్నాము, క్వాలిటీల పరంగా 20-30% అదనంగా ఇస్తున్నాం అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళని ఇన్వెస్ట్ చేయమని అడుగుతున్నానండి. నిజంగా మా వెంచర్లు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి, ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉంటాయండి. అందువల్లనే పెట్టుబడి పెట్టమని కోరుతున్నానండి. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. ప్లీజ్ అండి. సత్యబాబు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఓకే మేడం, అడుగుతున్నాం. నమస్కారం సార్, చంద్రశేఖర్ గారు. నమస్కారం అండి. సార్, అదే ఇప్పుడు మీ యాడ్ లైవ్ లో చూస్తున్నాం సార్. అది రంగారెడ్డి హైదరాబాద్ అంటున్నారు కదా, మీకు ఇటు సైడ్ వైజాగ్ ఆ సైడ్ ఏమైనా సార్ ప్లాట్లు ఉన్నాయి సార్? లేదండి, నేను హైదరాబాద్ బేస్డే ఉన్నాయండి వెంచర్లు. ఆంధ్రలో ఏ వెంచర్లు ఏమి లేదండి.
ఫ్యూచర్ లో ఏమైనా ఇటు సైడ్ అంటే మాకు మీ యాడ్ చూసిన తర్వాత ఎప్పుడైనా సరే కొనాలనిపిస్తుంది. మాకైతే లాంగ్ అటు సైడ్ హైదరాబాద్. అవునండి. ఈ వైజాగ్ ఆంధ్ర ఈ లొకేషన్ లో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ లో తప్పకుండా అండి, ఫ్యూచర్ లో ఏదైనా ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తామండి. రైట్ సార్, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం ఇది రైట్ టైం అంటారా? అవునండి, రైట్ టైమేనండి. వాస్తవంగా ఏంటంటే రియల్ ఎస్టేట్లో అయినా షేర్ మార్కెట్లో అయినా బాగా పెరుగుతూ ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టడం అనేది అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. కొంచెం స్లోగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ యాక్చువల్గా అంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. ఇలాంటి సమయంలో ఏంటంటే తక్కువ ధరకే లభిస్తాయి. మళ్ళీ గవర్నమెంట్ సెటిల్ అయిపోయి ఒక 5-6 నెలలు గడిచింది అనుకోండి, ఈరోజు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా చూసుంటారు చాలామంది, మళ్ళీ భూమి వస్తుందని. ఇదేంటంటే ఒకసారి గాడిన పడ్డ తర్వాత అంటే ఎలక్షన్స్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద వీటి మీద శ్రద్ధ పెడతారు కాబట్టి ఖచ్చితంగా మంచి ధర పెరుగుతుంది. కాబట్టి మార్కెట్ కొంచెం స్లోగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా రైట్ థింగ్. మరి ముఖ్యంగా మన హైదరాబాద్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా ధరలు పెరుగుతాయని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. కాబట్టి ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నానండి. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. సురేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ నా పేరు సురేష్ అండి, ఫ్రమ్ కాకినాడ. సురేష్ గారు చెప్పండి, అడగండి సార్. అదే ఏం లేదు సార్, ఇక్కడ ఇప్పుడు అంటే మీరు ఈ లోటు వెంచర్కి సంబంధించి బ్రోచర్ అది చూపిస్తున్నారు కదా, అదంటే పక్క అది టీటీసీపీ లేవట రెరా ఎక్కువ కాదా అనేది ఇవి మా వెంచర్లన్నీ డిటిసిపి అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ ప్లాట్లు అండి. దీనిలో క్లియర్గా ఉంటుందన్నమాట. మీకు అది అడ్వర్టైజ్మెంట్లో కూడా రెరా నంబర్ అది కనిపిస్తుంది. డిటిసిపి రెరా అప్రూవ్డ్, వర్క్స్ కూడా మ్యాక్సిమం అయిపోయాయండి. మ్యాక్సిమం అంటే 100% అయిపోయినాయి, ఇక 98% అయిపోయి ఉంటాయి, 1 or 2% ఉండొచ్చు. ఆ టెక్నికల్గా ఏమైనా వర్క్స్ ఉంటే అది కూడా కంప్లీట్ చేస్తున్నాం. మా వెంచర్లు అన్నీ కూడా ఇప్పుడున్న స్టేజ్ అయితే మ్యాక్సిమం 99% అయిపోయిందండి వర్క్స్ కూడా. రైట్, మరొక కాల్ ఉన్నారండి. చారి గారు మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. నా పేరు చారి. నమస్తే చారి గారు. ఇది యాక్చువల్గా మీ ఇందాక కాల్ చూసానండి, 350 yards నుంచి ఉన్నాయి అన్నారు సైట్. సో ఆ సైట్ లో ఈ వీకెండ్ ఏదైతే కంటైనర్ లాగా చూపిస్తున్నామో అది ఉంటుందా అండి? అవునా, అంటే ఇందులో దాంతో కలిపి మీరు చెప్పే 7,900. ఎస్ అండి. అంటే ప్లాట్ సైజుని బట్టి ఆ హౌస్ సైజ్ మారుతుందండి. లేదు కొనుక్కున్న వాళ్ళు కనుక నాకు పెద్ద సైజ్ హౌస్ కావాలంటే కూడా అప్గ్రేడేషన్ కింద కొంత అమౌంట్ కట్టించుకొని ఆ పెద్ద హౌస్ కూడా కట్టించిస్తాం. మీరు ఏ సైజ్ ప్లాట్ తీసుకుంటే మీ సైజ్ ప్లాట్ని బట్టి అది ఆ ప్లాట్ సైజ్ మీ కట్టించే వీకెండ్ హోమ్ సైజ్ మారుతుంది అనమాట. మీకు వివరాలు మన నంబర్లు కనిపిస్తుంది కానీ వాళ్ళని అడిగితే ఇంకా డీటెయిల్గా చెప్తారు. సాటర్డే సండే అయితే నేను సైట్లోనే అవైలబుల్ ఉంటానండి, మనం కలవచ్చు అక్కడికి వస్తే. రైట్, అసలు కాల్ అడిగినట్టు ఈ వీకెండ్ హోమ్ అనేది ఏ సైజులో ఉంటుంది సార్? అంటే ఇందులో డిఫరెంట్ సైజులు ఉన్నాయండి. మనకేంటంటే 10/12 అనే సైజు నుంచి 20/12 అనే సైజు దాకా ఇస్తాం మేము. కస్టమర్ తన రిక్వైర్మెంట్ని బట్టి లేదంటే నాకు పెద్ద సైజు కావాలి అంటే అప్గ్రేడేషన్ కింద కొంత అమౌంట్ కట్టించుకొని పెద్ద సైజు ఇస్తాం. ఇక్కడ మా కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఇల్లు కట్టడంలో మేము లాభం తీసుకోవడం లేకపోతే ఇంకోటి కాదు, మేము ఇప్పుడు ఇచ్చేవన్నీ కూడా ఫ్రీగానే ఇస్తున్నాం. మా దగ్గర పెద్ద సైజు ప్లాట్ కొంటే పెద్ద హౌస్, చిన్న సైజు ప్లాట్ కొంటే చిన్న హౌస్ ఇస్తాం. అలాగే అట్ ద సేమ్ టైం చిన్న సైజు ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు కూడా నాకు పెద్ద హౌస్ కావాలి, నాకు రిక్వైర్మెంట్ ఉంది అంటే దాన్ని ఇస్తాం. లేదు వాళ్ళ రిక్వైర్మెంట్ ఇంకేదైనా ఉంటే కూడా మా వాళ్ళతో మాట్లాడవచ్చు అండి. ఎందుకంటే అందరికీ ఒకే రిక్వైర్మెంట్ ఉండదు, అందరికీ అంత పెద్ద హౌస్లు కూడా అవసరం ఉండదు. రైట్, అసలు ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే ఏం చెప్తారు? మా వెంచర్లు అన్ని కూడా డిటిసిపి రెరా అప్రూవ్డ్ వెంచర్స్ అండి. దాంతోపాటు డెవలప్మెంట్ వైపుగా చూసుకుంటే నేను చెప్తున్న దాంతోపాటు మన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి కంపేర్ చేసుకుంటే ఒక 100 వెంచర్లు చూసుకుంటే టాప్ 10లో ఉంటాయి ఈ వెంచరు. ఆ టాప్ 10లో ఉండటమే కాదు, ప్రైస్ వైజ్గా కూడా మాది చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది. ఇంత తక్కువ ప్రైస్లో అంత డెవలప్మెంట్ ఇచ్చే వెంచర్స్ మరొకటి లేదని నేను అనుకుంటున్నాను. అలాగే కాలర్స్ కానీ లేకపోతే కస్టమర్స్ ఇందులో కొనాలనుకున్న వాళ్ళు చాలామందికి తెలుసు వెంచర్ అద్భుతంగా ఉంటాయని. ఎందుకంటే మేము డిజైన్ చేయటమే అలా బాగా డెవలప్ చేసాం. ఇప్పుడు ఇది డాక్యుమెంటరీస్ వస్తాయి కదా, మన వీడియో టీవీలో డాక్యుమెంటరీస్ వస్తాయి, వాటిల్లో చూస్తే చాలా వరకు మీకు అర్థమైపోతుంది. అడ్వర్టైజ్మెంట్స్లో కనిపించేదంతా కూడా అందులో గ్రాఫిక్స్ అంటూ ఏం లేవు, మొత్తం కూడా మా వెంచర్లో మీకు చూపిస్తున్నాం అండి. కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. చంద్రశేఖర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మనము మీ వెంచర్ లో పెట్టుబడి పెడతాం కదా, పెట్టుబడి పెడితే మీ ప్లాట్ తీసుకుంటే మళ్ళీ 1 year తర్వాత రిటర్న్స్ కావాలంటే ఎవరు తీసుకోవాలి సిద్ధంగా ఉంటారా? మీరు ఏమైనా రిటర్న్స్ ఇవ్వడానికి ఏమైనా సిద్ధంగా ఉంటారా? సరే, మీరు ప్లాట్ 1 year మీరు ప్లాట్ అయితే ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. జనరల్గా ఏంటంటే మీరు 1 year తర్వాత 2 years తర్వాత ఎప్పుడు అమ్ముకున్నా కానీ కొంచెం మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
కానీ నా సజెషన్ అయితే 3 to 5 years వరకు హోల్డ్ చేయగలిగితే మీకు చాలా గుడ్ అమౌంట్ వస్తుందని నా ఉద్దేశం అండి. రైట్. మీరు ఇంత ముందు చెప్పారు వీకెండ్ హోమ్ గురించి, మొక్కలు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ అవునండి. ఉంటుంది అని చెప్పారు. సో ఏమైనా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయా? ఈ ఎలక్ట్రికల్ బిల్ వస్తే ఎవరికి వస్తుందంటారు? బిల్లు ఎవరు వాడుకుంటే వాళ్ళే కట్టుకోవాలండి. మామూలుగా మీరు బయట అపార్ట్మెంట్ లేకపోతే ఇంకేదైనా తీసుకున్నారనుకోండి, ఎవరు కడతారు? మీరు వాడుకున్న వాళ్ళు కడతారు. అయితే కామన్ మెయింటెనెన్స్ అంటే ఏముండదు. అంటే 3 years దాకా వెంచర్ని బట్టి 3 years 14 years దాకా కూడా కామన్ మెయింటెనెన్స్ ఉండదు. వాళ్ళు వాడుకున్న దానికి వాళ్ళు వాళ్ళు పే చేసుకోవాలి. లేదు వాళ్ళకి ఏదైనా అదనపు రిక్వైర్మెంట్ ఉందనుకోండి, దానికి మన ఆఫీస్ వాళ్ళతో మాట్లాడితే దాన్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఏదైనా అదనంగా ఇస్తే దానికి ఛార్జ్ చేస్తారు. ఓకే. వీకెండ్ హోమ్ అంటే వీకెండ్ లోనే స్టే చేయాలంటారా? అయ్యో అదేం లేదండి. దీని కాన్సెప్ట్ అసలు కొంతమంది అయితే అక్కడే ఉండిపోతారు కూడా లైఫ్ టైము. వీకెండ్ హోమ్ అనేది వీకెండ్లోనే స్టే చేయాలని కాదు. సాధారణంగా వీకెండ్ హోమ్ అనే దానికి అర్థం ఏంటంటే సిటీలో ఒక ఇల్లుండి వీకెండ్స్లోనో లేకపోతే ఆ సెలవు దినాల్లోనో వచ్చి సరదాగా గడుపుకోవడానికి ఉండే ఇంటిని వీకెండ్ హోమ్ అని అంటున్నారు. మామూలుగా ఫామ్ హౌస్లు అనేటప్పటికి వచ్చేటప్పటికేమో పెద్ద ఎక్స్టెండ్ ల్యాండ్ ఉండాలని, అలాగే దానికి చాలా పెద్దగా ఉండాలని ఆలోచన ఉంటుంది. అలా కాకుండా సరిపోయినంత చిన్న ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకు కూడా ఆ ఫామ్ హౌస్లో లభించే లాభాలని లభించడం కోసం ఈ వీకెండ్ కాన్సెప్ట్ చేసాం. నేను టీవీకి వచ్చి చెప్తున్నాను, ప్రేక్షకులందరూ గమనించండి. ఖచ్చితంగా మీరు విజిట్ చేసి చూడండి. మీరు హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసిన దానికన్నా ఇక్కడ మన వెంచర్లో ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా లాభసాటి. దీనిలో మేము అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం. ఒకసారి విజిట్ చేసి చూసి మీరు బాగా అద్భుతంగా ఉందని ఫీల్ అయితే దీనిలో ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా అయితే బాగుంటుంది. ఎందుకంటే మేము చాలా లిబరల్గా మా వెంచర్ డెవలప్ అవ్వాలి, భవిష్యత్తులో మేము ఈ వీకెండ్స్ హోమ్ కట్టడం కారణంగా ఇంకా కొంతమంది కస్టమర్స్ కూడా ముందుకు వస్తారు. దాంతో ఈ వెంచర్లు ఇంకా కళకళలాడుతూ ఉంటాయని ఉద్దేశంతో చేసిన ప్లాన్ ఇది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరైతే ముందుకు వస్తారో ముందుగా వచ్చిన వాళ్ళకి ఇది చాలా చాలా లక్కీ అని చెప్తున్నాను. రైట్. కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. కోటేశ్వరరావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కోటేశ్వరరావు గారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ మీరు చేస్తారు. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. టీవీ చూడకుండా మాట్లాడండి. విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ మీరే చేయిస్తారా, మేము వచ్చి చేయించుకోవాలా? మీరు వచ్చి చేయించుకోక్కర్లేదండి. మీరు మామూలుగా దీనికి ఫామ్ 32 అని ఉంటుంది. తమ్ ఇంప్రెషన్ ఫామ్ ఇది ఇస్తే కస్టమర్ రాకుండా రిజిస్ట్రేషన్ చేయించవచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదండి. మీరు ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ అంతా పారదర్శకంగానే ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినా రాకపోయినా కానీ ఈజీగానే ఉంటుంది. నేనైతే సాధారణంగా మీకు అవకాశం ఉంటే సైట్ చూసుకోండి, కంపేర్ చేసుకోండి అని చెప్తాను నేను. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంటే ఆ వీకెండ్ హోమ్ ని వాళ్ళు అమ్ముకోవచ్చు అంటారా సార్? డెఫినెట్గా అండి. అది వాళ్ళకి ఒకసారి ఇచ్చిన తర్వాత 100% వాళ్ళదే. వాళ్ళు దాన్ని అమ్ముకోవచ్చు. అంటే దానిలో అమ్ముకోవడానికి ఏముంటుందండి, అంతవరకు తీసేసి కట్టుకోవాలంటే సాధారణంగా ఇప్పుడు మేము కట్టే వీకెండ్ హోమ్ అనేది చాలా దీర్ఘకాలం ఉండేదేనండి, మన్నికతో ఉంటుంది. కాబట్టి అక్కడ వెంటనే తీసేసేది ఇల్లుగా పెద్దగా కట్టుకోవాల్సిన అంత అగత్యం ఉండదు. ఒకసారి చూస్తే దాని క్వాలిటీ, దాని యొక్క యూటిలిటీ చూస్తే అబ్బాయి ఇంత అద్భుతమైన ఇల్లు చంద్రశేఖర్ ఇచ్చాడు, మేము ఇందులోనే ఉండిపోతామని అంటారు. పెద్దగా మళ్ళీ దాన్ని తీసేసి కట్టుకోవాలన్న ఆలోచన కూడా ఎవరికి రాదండి. రైట్. ఫైనల్ చెప్పండి సార్, ఇప్పుడు మీ వెంచర్ డెవలప్మెంట్స్ గురించి చెప్పండి సార్. మా వెంచర్లో డెవలప్మెంట్స్ అండి, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్లు, పార్కులు డెవలప్మెంట్ చేయటం, ఇవన్నీ కూడా మేము మంచిగా, అంటే మేము అమ్మే ధర ఏమో 7,900 ఉందండి ఇప్పుడు ప్రైస్. కానీ మేము ఇచ్చే డెవలప్మెంట్స్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. యూన్యూ ప్లాంటేషన్ కానివ్వండి, కర్బ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా క్వాలిటీగా దీర్ఘకాల మన్నికతో దృష్టిలో పెట్టుకొని చాలా బాగా చేస్తాం. ముఖ్యంగా మా వెంచర్స్లో మొదటి 2 వెంచర్స్లో అయితే శ్రీగంధము చెట్లు, మామిడి చెట్లు ఇలాంటివి వేసున్నాం. సెకండ్ వెంచర్లో ఎవెన్యూ ప్లాంటేషన్ కింద కూడా చాలా మామిడి చెట్లు పెట్టున్నాం. మా వెంచర్లు చాలా చాలా బాగుంటాయండి, చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మా వెంచర్లో పెండింగ్ వర్క్ ఏదైనా ఉందంటే పార్కులలో మొక్కలు అనేది బాగా, అంటే సెకండ్ 2 వెంచర్స్లో పార్కులో మొక్కలు ఇంకా అద్భుతంగా పెట్టలేదు. ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత ఆ మొక్కలు పెడితే మేము సంపూర్ణంగా వెంచర్కి సంబంధించిన వర్క్ కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతామండి. మా వెంచర్లు చాలా బాగుంటాయి. అందరికి చూసిన వాళ్ళందరూ కూడా కంపేర్ చేసి చూసినా, ఎక్కడ చూసినా మా వెంచర్లు అనేవి అంటే చాలా చాలా బాగుంటాయి. ఒకసారి విజిట్ చేసి ఇంత తక్కువ ధరలో ఇలా వీకెండ్ హోమ్ కూడా ఫ్రీగా వస్తుంది కాబట్టి కొనుక్కోవాల్సిందిగా నేను ప్రేక్షకులందరినీ కూడా
కోరుకుంటున్నానండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్ ఎస్టేట్ లో ఉన్న డౌట్స్ ని క్లియర్ చేశారు. అదేవిధంగా వీకెండ్ హోమ్ చాలా చక్కగా ఉంది, వింటుంటేనే చాలా అద్భుతంగా అనిపించింది. దానిలో అన్ని సౌకర్యాలు ఉంటాయండి. మనకి ఇంటి దగ్గర ఏ సౌకర్యాలు ఉంటాయో అన్నీ ఉంటాయి వీకెండ్ హోమ్ లో. ఏది ఇది కొరబడిందనే